మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 25 తొలి ఏకాదశిలోపు బియ్యం డబ్బాలో దీనిని పెడితే కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఎందుకంటే హిందూ సనాతన ధర్మంలో పండుగలకు పర్వదినాలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశికి ఉండే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఆషాఢ శుక్ల ఏకాదశిని మనం తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని, మహా ఏకాదశి అని ఎంతో భక్తి శ్రద్ధలతో పిలుచుకుంటాము. ఈ తొలి ఏకాదశి నుంచే పండుగల సీజన్ మొదలవుతుంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలోకి వెళతాడు. సరిగ్గా 4 నెలల పాటు అంటే కార్తీక మాసంలో వచ్చే ఉత్థాన ఏకాదశి వరకు స్వామివారు ఈ యోగనిద్రలో ఉండి సృష్టి నిర్వహణ బాధ్యతలను ఆ పరమశివుడికి అప్పగిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అని అంటారు. ఈ సమయంలో స్వామివారిని, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అయితే ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున మన వంటగదిలోని బియ్యం డబ్బాలో ఒక ప్రత్యేకమైన మూటను తయారు చేసి పెడితే ఇక మీ జీవితంలో కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ధన సమస్యలు తీరిపోతాయి. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. మీ ఇంట ధన సంపాదన అమాంతం పెరుగుతుంది. జీవితంలో ఇక ఎప్పటికీ ధనానికి లోటనేది రానే రాదు. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. ఈ మాట వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది 100కి 100 పాళ్ళు నిజం. మరింతకీ ఈ తొలి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఏమి వేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పరిహారాన్ని తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో ఎంతో భక్తితో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. మీరు చేసే ఈ చిన్న పని వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. అలాగే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా మీకు పూర్తిగా లభిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, ముత్తైదవ స్త్రీలు తొలి ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు గోరింటాకును కోసి నూరి చేతులకు పెట్టుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది. ఆషాఢంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలని అంటారు కదా. ఆ గోరింటాకును ఈ తొలి ఏకాదశి రోజు ముందు రోజున పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక దశమి రోజు స్త్రీలందరూ కూడా చేతులకు గోరింటాకు పెట్టుకోండి. స్త్రీలు అంటే కేవలం పెళ్ళైన వారు మాత్రమే కాదు, పెళ్ళి అబ్బని వారు కూడా ఈరోజు గోరింటాకు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంవత్సరం అంతా అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే ఈరోజు ఒక కొత్త దక్షిణావృత శంఖం కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. శంఖం శ్రీహరికి ఎంతో ఇష్టమైనది. పవిత్రమైన శంఖంలో సాక్షాత్తు సిరి సంపదల దేవి అయిన మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే ఇంట్లో శంఖం లేనివారు తొలి ఏకాదశి రోజు శంఖాన్ని ఇంటికి తెచ్చుకుని పూజ చేస్తే మన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు, తీరని బాధలు అన్నీ పూర్తిగా దూరమవుతాయి. ఈ పవిత్రమైన రోజున శంఖం తీసుకురావడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల ఆధ్యాత్మిక శక్తి ప్రవేశిస్తుంది. దరిద్రం పారద్రోలబడి గృహంలో ఎల్లప్పుడూ సుఖశాంతులు, ప్రశాంతత నెలకొంటాయి. ముఖ్యంగా ఈ రోజున శంఖాన్ని తెచ్చుకుని దానిలో నీళ్లు పోసి ఆ నీటిని తీర్థంగా తీసుకున్న లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం కుటుంబంపై ఉండి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు నిశ్చయంగా సిద్ధిస్తాయి. కాబట్టి తొలి ఏకాదశి రోజున ఇంటికి శంఖాన్ని తెచ్చుకుని శుభాలను పొందండి. అదేవిధంగా ఈ తొలి ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో కొన్ని పాలు పోయండి. అలా పొయ్యడం వలన ఇంట్లోని ఆర్థిక సమస్యలు పోతాయి. చాలామంది తెలియక తొలి ఏకాదశి రోజు తులసి మొక్కకు నీళ్లు పోస్తుంటారు. కానీ ఈ ఏకాదశి రోజు తులసి మొక్క ఉపవాసం ఉంటుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఈరోజు తులసికి నీళ్లు పొయ్యకూడదు, పాలు పొయ్యాలి. అది కూడా 2 చుక్కలు మాత్రమే పోసి ఒక దండం పెట్టుకుంటా సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది.
మన ఇంట్లో వంటగది అనేది కేవలం వంట చేసుకునే ప్రదేశం మాత్రమే కాదు, అది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉండే పవిత్రమైన దేవాలయం. ఆ వంటగదిలో మనం ప్రాణంగా చూసుకోవలసింది, అత్యంత పవిత్రంగా ఉంచుకోవలసింది బియ్యం డబ్బా. బియ్యం సాక్షాత్తు లక్ష్మీదేవికి, అన్నపూర్ణాదేవికి స్వరూపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. కాబట్టి ఆ బియ్యాన్ని నిల్వ ఉంచే డబ్బా గురించి ప్రతి ఒక్కరూ చాలా వివరంగా తెలుసుకోవాలి. బియ్యం డబ్బా దగ్గర మనం ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే బియ్యం డబ్బాను సరిగ్గా ఉంచుకోకపోతే మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా దరిద్రం మన వెంటే ఉంటుంది. ముందుగా మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, బియ్యం నిల్వ చేసుకోవడానికి ఎప్పుడూ కూడా స్టీల్ డబ్బాను మాత్రమే వాడాలి. ఇది చాలా శుభప్రదమైనది మరియు ఆరోగ్యకరమైనది. ఇత్తడి, రాగి, అల్యూమినియం డబ్బాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం నిల్వ చేయడానికి వాడకూడదు. ముఖ్యంగా ప్లాస్టిక్ డబ్బాలలో బియ్యాన్ని ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి. దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేస్తుంది. కాబట్టి కేవలం స్టీల్ డబ్బాను మాత్రమే మీ బియ్యం నిల్వ కోసం కేటాయించండి. అలాగే చాలామంది ఇళ్లలో చేసే అతిపెద్ద తప్పేమిటంటే, బియ్యం డబ్బాలో బియ్యం పూర్తిగా అయిపోయేంత వరకు పట్టించుకోరు. డబ్బా అడుగు భాగాన్ని తుడిచేసి మరీ వండుకుంటారు. ఇది మహాపాపం. బియ్యం డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వకూడదు. అందులో కనీసం 2-3 కిలోల బియ్యమైనా ఎల్లప్పుడూ ఉండేలా చూసుకోవాలి. బియ్యం నిండుకుంటున్నాయి అని అనిపించగానే వెంటనే కొత్త బియ్యాన్ని తెచ్చి అందులో పోయాలి. డబ్బా పూర్తిగా ఖాళీ అయితే ఇంట్లో లక్ష్మీ కటాక్షం కూడా ఖాళీ అయిపోతుందని గుర్తుంచుకోండి. ఇక బియ్యం డబ్బాలో చాలా త్వరగా పురుగులు పడుతూ ఉంటాయి. ఇలా పురుగులు పట్టడం వల్ల బియ్యం పాడైపోవడమే కాకుండా ఇంట్లో అశాంతి కూడా నెలకొంటుంది. బియ్యం డబ్బాలో పురుగులు పట్టకుండా ఉండాలంటే ఎప్పుడూ ఒక 4 వేపాకులను తీసి ఆ బియ్యం డబ్బాలో వేసి ఉంచాలి. వేప సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. వేపాకులకుండే సహజమైన ఔషధ గుణాల వల్ల బియ్యంలోకి ఎలాంటి పురుగులు చేరవు. అలాగే లక్ష్మీదేవి కటాక్షం కూడా ఎల్లప్పుడూ ఆ బియ్యం డబ్బాపై ఉంటుంది. దీనికి తోడుగా మీరు రోజు అన్నం వండే ముందు ఆ బియ్యం డబ్బాలోంచి ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి ఆ బియ్యాన్ని ఒక కవర్లో లేదా ఒక చిన్న గిన్నెలో వేసి దాచిపెట్టాలి. ఇలా ప్రతిరోజు ఒక గుప్పెడు బియ్యాన్ని పక్కకు తీసి దాస్తూ ఉండాలి. ఇలా సరిగ్గా నెల రోజులు అయిన తర్వాత ఆ కవర్లో జమైన బియ్యాన్ని తీసుకువెళ్ళి ఎవరైనా పేదవారికి లేదా గుడి దగ్గర అడుక్కునే వారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతటి అద్భుతమైన ఫలితం వస్తుందో తెలుసా? మీరు ప్రతిరోజు నిత్య అన్నదానం చేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువ ఫలితం మీకు దక్కుతుంది. అన్నదానం మహాదానం. ఆకలితో ఉన్నవారికి పట్టడు అన్నం పెడితే వారి ఆత్మ సంతోషించి ఇచ్చే దీవెనల వల్ల మీ వంశం మొత్తం వృద్ధి చెందుతుంది. ఈ చిన్న పని వల్ల మీ ఇంట్లో ఎన్నటికీ అన్నానికి, ధనానికి లోటు అనేది రాదు. ఇది ప్రతి గృహిణి తప్పకుండా ఆచరించాల్సిన ఒక మహాధర్మం. అలాగే బియ్యం డబ్బా దగ్గర ఎప్పుడూ చీపురును గాని, చెత్తబుట్టను గాని పెట్టకూడదు. అబద్ధాలు ఆడుతూ, ఏరుస్తూ, కోపంతో బియ్యం డబ్బాను ముట్టుకోకూడదు. స్నానం చేయకుండా అంటుముట్టుతో ఉన్నప్పుడు బియ్యం డబ్బాను అసలు తాకకూడదు. వంటగదిని, ముఖ్యంగా బియ్యం డబ్బా ఉండే ప్రదేశాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు తొలి ఏకాదశి నాడు మనం చేయాల్సిన ఆ అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ పరిహారం చేయడానికి ముందుగా ఒక శుభ్రమైన పసుపు రంగు వస్త్రాన్ని, క్లాత్ని తీసుకోవాలి. పసుపు రంగు అనేది శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన రంగు. తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని పూజా మందిరంలో దేవుడికి దీపారాధన చేసిన తర్వాత ఈ మూటను సిద్ధం చేసుకోవాలి. ఆ పసుపు రంగు క్లాత్లో మొదటగా ఒక 11 రూపాయలు వేయాలి. 11 అనేది చాలా శుభప్రదమైన సంఖ్య. ఇది కుబేర స్థానాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత అందులో ఒక 4 యాలకులు వేయాలి. యాలకులంటే శుక్రుడికి ఎంతో ఇష్టం. యాలకుల సువాసనకు లక్ష్మీదేవి ఇట్టే ఆకర్షితురాలై మీ ఇంట్లోకి వస్తుంది. ఆ తర్వాత అందులో ఒక 4 వక్కలు వేయాలి. వక్కలు సాక్షాత్తు గణపతికి మరియు గౌరీదేవికి ప్రతీక. మీ ఇంట్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా చేపట్టిన ప్రతి పని విజయవంతం అవ్వడానికి ఈ వక్కలు సహాయపడతాయి.
ఆ తర్వాత ఒక ఉచ్చడికాయ అంటే ఎండు ఖర్జూరాన్ని ఆ వస్త్రంలో వేయాలి. ఉచ్చడికాయ జీవితంలో మాధుర్యాన్ని, స్థిరమైన సంపదను, సుఖ సంతోషాలను ఇస్తుంది. దీని తర్వాత ఒక 3 దాల్చిన చెక్క ముక్కలను అందులో వేయాలి. దాల్చిన చెక్క అనేది ధనాన్ని విపరీతంగా ఆకర్షించే ఒక అద్భుతమైన సుగంధ ద్రవ్యం. ఇది నెగిటివ్ ఎనర్జీని పారద్రోయి పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి తీసుకువస్తుంది. ఆ తర్వాత అందులో ఒక 5 తులసి ఆకులను వేయాలి. తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. తులసి లేని పూజను, నైవేద్యాన్ని స్వామివారు అసలు స్వీకరించరు. తులసి ఆకులు వేయడం వల్ల ఆ మూట మరింత పవిత్రంగా మారుతుంది. సాక్షాత్తు నారాయణుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర అనేది ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి ప్రతీక. ఇది ఇంట్లోని వాస్తు దోషాలను, నరదృష్టిని తొలగించి ధన ప్రవాహాన్ని పెంచుతుంది. ఇక చివరిలో చిటికెడు పసుపు, కుంకుమ కూడా వేసేయాలి. ఇలా ఈ వస్తువులన్నింటినీ ఆ పసుపు రంగు క్లాత్లో వేసిన తర్వాత దాన్ని ఒక మూటగా గట్టిగా కట్టాలి. మూట కట్టిన తర్వాత కొద్దిగా కుంకుమను తీసుకుని అందులో కాస్త నీళ్లు లేదా గులాబీ జలం కలిపి ఆ కుంకుమతో ఆ మూట పైన శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన తిరునామం వేయాలి. ఇలా కుంకుమతో తిరునామం వేయడం వల్ల ఆ మూటలో ఒక అద్భుతమైన దైవిక శక్తి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఆ మూటను తీసుకువెళ్ళి సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి, మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ మీ వంటగదిలోని స్టీల్ బియ్యం డబ్బాలో బియ్యం మధ్యలో ఎవరికీ కనిపించకుండా లోపలికి పెట్టేయాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక మీ జీవితంలో మీరు చూడబోయే మార్పులు సాధారణమైనవి కావు. ఈ మూటలో ఉన్న ప్రతి వస్తువుకు ఒక విశేషమైన శక్తి ఉంది. పసుపు వస్త్రం లక్ష్మీదేవిని ఆకర్షిస్తే 11 రూపాయలు దారిద్ర్యాన్ని పారద్రోలుతాయి. యాలకులు, వక్కలు, ఎండు ఖర్జూరం, దాల్చిన చెక్క మీ ఇంట్లో ధనరాశులను కురిపిస్తాయి. తులసి ఆకులు విష్ణుమూర్తి ఆశీస్సులను అందిస్తే జీలకర్ర మీ అప్పుల బాధలను తీర్చే మార్గాలను సుగమం చేస్తుంది. ఈ వస్తువులన్నీ కలిసి ఒక మహాశక్తిగా మారి మీ బియ్యం డబ్బా ద్వారా మీ ఇల్లు మొత్తాన్ని సకల శుభాలతో నింపుతాయి. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. మీరు ఏ పని చేసినా అందులో లాభాలు వస్తాయి. వ్యాపారం చేసేవారికి ఊహించని ధనలాభం కలుగుతుంది. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు, జీతాల పెంపు ద్వారా ధన సంపాదన అమాంతం పెరుగుతుంది. అయితే ఈ మూటను అలాగే జీవితకాలం ఉంచేయకూడదు. దీనికి కూడా ఒక నియమం ఉంది. ఇలా బియ్యం డబ్బాలో పెట్టిన ఈ మూటను ఖచ్చితంగా 6 నెలల పాటు అందులోనే ఉంచాలి. ఈ 6 నెలల వ్యవధిలో ఎప్పుడైనా బియ్యం అయిపోతుంటే ఆ మూటను తీసి పక్కన పెట్టి మళ్ళీ కొత్త బియ్యం పోసిన తర్వాత ఆ మూటను అందులో పెట్టాలి. 6 నెలల తర్వాత వచ్చే ఏదైనా ఒక పవిత్రమైన ఏకాదశి రోజున మీ బియ్యం డబ్బాలో ఉన్న ఈ పాత మూటను తీసివేయాలి. ఆ మూటను విప్పకుండా ఆ పసుపు వస్త్రంతో సహా అందులో ఉన్న వస్తువులన్నింటినీ తీసుకువెళ్ళి పారుతున్న నీటిలో అంటే నదిలో గాని, కాలువలో గాని వదిలేయాలి. ఇలా చేయడం వల్ల 6 నెలల పాటు ఆ మూట గ్రహించిన మీ ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ, దరిద్రమంతా ఆ నీటితో పాటు కుట్టుకుపోతాయి. ఆ తర్వాత అదే ఏకాదశి రోజున ఇంటికి వచ్చి మళ్ళీ ముందు చెప్పిన విధంగానే సరికొత్తగా పసుపు వస్త్రంలో 11 రూపాయలు, 4 యాలకులు, 4 వక్కలు, 1 ఎండు ఖర్జూరం, 3 దాల్చిన చెక్క ముక్కలు, 5 తులసి ఆకులు, 1 స్పూన్ జీలకర్ర వేసి మూట కట్టి కుంకుమతో తిరునామం వేసి మళ్ళీ మీ బియ్యం డబ్బాలో పెట్టుకోవాలి. ఇలా ప్రతి 6 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా ఎవరైతే చేస్తారో వారి వంశం మొత్తం ధనవంతులుగా మారుతుంది. వారికి తరగని ఆస్తి వస్తుంది. వాళ్ళు ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది. ఎంతటి అప్పుల్లో ఉన్నవారైనా సరే కోటీశ్వరులవ్వడం ఖాయం. మీ ఇంట్లో ప్రతికూల శక్తులు, కంటి దృష్టి, నరఘోష వంటివి ఏవైనా ఉంటే అవన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తి స్థాయిలో కలుగుతుంది. డబ్బే డబ్బు మీ సొంతమవుతుంది. కష్టాలంటే ఏమిటో కూడా తెలియని అద్భుతమైన జీవితం మీ సొంతమవుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. భక్తి శ్రద్ధలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి మీ బియ్యం డబ్బాలో ఈ మూటను ఉంచి శ్రీమన్నారాయణుడు, మహాలక్ష్మీదేవుల కృపాకటాక్షాలను పొందండి. మీ జీవితం సర్వదా ఆనందమయంగా సకల అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక ఈ ఏకాదశి రోజు అస్సలు కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రం చెప్తుంది. ఏకాదశి అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనసు. ఈ 11 ఉంటేనే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా ఉంచుకోవటం, అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి.
నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు వీటిని పవిత్రంగా ఉంచుకోవాలి. అంటే నాలుకను పవిత్రంగా ఉంచుకోవడాన్ని మాంసం, మద్యం తినకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, తాంబూలం వేసుకోకూడదు. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మంతో కూడా ఎలాంటి చేయకూడని పనులు చేయకూడదు. అంటే వినకూడనివి వినకూడదు, చాడీలు, బూతులు, చెడు మాటలు వినకూడదు, కళ్ళతో చూడకూడనివి చూడకుండా ఉండాలి. ఏకాదశి రోజు అభ్యంగన స్నానం చేయకూడదు, ఎందుకంటే ఆది భోగదాయకం. క్షవరం కూడా చేయించుకోకూడదు. ఇవి 5 జ్ఞానేంద్రియాలతో చేయకూడని తప్పులు. ఇక కర్మేంద్రియాల విషయానికి వస్తే వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం, ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు, పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. కనుక తొలి ఏకాదశి రోజు భార్యాభర్తలు కలవకూడదు. ఇప్పుడు చెప్పుకున్న పనులేమీ చేయకూడదు. అలాగే నెలసరిలో ఉన్న ఆడవారు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు, మహాపాపం చుట్టుకుంటుంది. అలాగే తొలి ఏకాదశి రోజు ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి. ఈ తప్పులు చేశారంటే మాత్రం ప్రజలకు ఫలితం రాదు, మీ ఇంటికి కూడా అస్సలు మంచిది కాదు. ఈ తొలి ఏకాదశి అనేది సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలోకెల్లా పెద్ద ఏకాదశి. ఈరోజు పేలపిండిని తింటారు, గుడికి వెళ్తారు, విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు, ముఖ్యంగా ఉపవాసం ఉంటారు. ఈ తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి. ఈ తొలి ఏకాదశి రోజు మగవారు క్షవరం చేయించుకోకూడదు. ఎవరు ఈరోజు గోర్లు కత్తిరించుకోకూడదు. షాంపూలు లేదా కుంకుడుకాయలు పెట్టి తలస్నానం చేయటం వంటి పనులు చేయకూడదు. అలాగే తొలి ఏకాదశి రోజు స్త్రీలు గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి. అంతేగాని ఒక క్లిప్ పెట్టేసి లూజ్ హెయిర్ వదిలేసి లేదా జుట్టు విరబూసుకొని వెళ్ళకూడదు, మహాపాపం తగులుతుంది. ఇక ఈరోజు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు పూజలో పొరపాటున కూడా ఈ పూలను వాడకూడదు అని శాస్త్రాల్లో చెప్పారు. విష్ణుమూర్తి పూజలో ముళ్ళున్న పూలను వాడకూడదు. ఒక్క గులాబీ పువ్వు తప్పించి మిగిలిన ఏ ముళ్ళున్న పూలను విష్ణుమూర్తి పూజలో వాడకూడదు. అలాగే వాసన లేని పూలతో కూడా విష్ణుమూర్తిని పూజించకూడదు. పూజకు వాడే ఏ పువ్వైనా శుచిగా శుభ్రంగా ఉండాలి. నీటిలో తడిపిన పుష్పాలతో ఎప్పుడూ పూజ చేయకూడదు. మైలలో ఉన్నవారు అంటుకున్న పూలను విష్ణుమూర్తి పూజలో వాడకూడదు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు పూజ చేసేటప్పుడు ఉమ్మెత్త పువ్వులను మరియు బంతి పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమర్పించకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే పూల మొగ్గను సమర్పిస్తే చంపా పువ్వులు, తామర పువ్వులు తప్ప మరే ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు. పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే విష్ణుమూర్తికి సమర్పించాలి. నేలపై పడిన పువ్వులను కూడా విష్ణుమూర్తికి వాడరాదు. ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను కూడా పూజకు వాడరాదు. వేరే ఒకరి కోపానికి గురి చేసి తెచ్చిన పువ్వులు భగవంతుని పూజలో ఫలించవు. అంటే దొంగతనంగా కోసి తెచ్చిన పూలతో పూజ చేసినా ఎలాంటి ఫలితం రాదు. అలాగే సువాసన లేని పువ్వులు, దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు, అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా విష్ణు పూజకు వాడకూడదు. పెంచిన మొక్కల నుంచి పువ్వులు కోసి ఆ పువ్వులతో పూజ చేస్తే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు విష్ణుమూర్తికి జాజి పూలతో కానీ లేదా ఎర్రటి రంగులో ఉండే గులాబీ పూలతో కానీ లేదా తామర పూలతో కానీ పూజ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే కొంతమంది ప్లాస్టిక్ పూలతో పూజ చేస్తూ ఉంటారు. కానీ దేవుడికి ప్లాస్టిక్ పువ్వులను పెట్టకూడదు, తాజా పువ్వులను మాత్రమే పెట్టాలి. ఇలా ప్లాస్టిక్ పువ్వులను, పూలదండలను వేయటం వల్ల అరిష్టం వాటిల్లుతుందని, అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే కాగితపు పువ్వులను కానీ దండలను కానీ దేవుడి ఫోటోలకు వేయకూడదు. ఇలా వేయటం వల్ల మనం చేసిన పూజలకు ఫలితం ఉండదు. తాజా పువ్వులు ప్రత్యేక వాసనను కలిగి ఉంటాయి. వాటిని చూడగానే మన మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది, మనకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. తాజా పువ్వులను చూడగానే మనం ఏ విధంగా అయితే సంతోషిస్తామో భగవంతుడు కూడా అలాగే సంతోషిస్తాడు. తాజా పువ్వులను సమర్పించి పూజ చేయటం వల్ల
మనుషుల్లో కోపము క్రూరత్వము తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ప్లాస్టిక్ పువ్వులను సమర్పించటం వల్ల ఇలాంటి భావనలు మన మనసులో కలుగవు. తాజా పువ్వులను మాత్రమే భగవంతుడికి సమర్పించి భగవంతుడి నామస్మరణ చేయాలి. అప్పుడే మనం చేసిన పూజకు ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విష్ణుమూర్తిని ఈ పూలతో పూజించకండి. ముఖ్యంగా ఉమ్మెత్త పూలు, బంతి పూలతో విష్ణుమూర్తిని పూజించకండి. ఈ పూలంటే విష్ణుమూర్తికి అస్సలు నచ్చవు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.